వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ నేను ఒక ఫౌండేషన్ రివ్యూతో మేము ముందుకు వచ్చేసాను. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఫౌండేషన్స్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఆ ఫౌండేషన్ ఏంటంటే స్టే క్వర్కీ లిక్విడ్ ఫౌండేషన్. ఇంకో 1-2 months లో మనకు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. అప్పటికి మనం అన్ని సెట్ చేసుకుని ఉండాలి, అలాగే మేకప్ కూడా సెట్ చేసుకుని ఉండాలి. అందుకని కొన్ని ప్రోడక్ట్స్ నేను ట్రై చేసి రివ్యూ ఇస్తున్నాను. ఎవరికైనా ఏదైనా నచ్చితే పర్చేస్ చేస్తారని చెప్పి ఈ రివ్యూస్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ దానికి ముందు మీరు ఒక పని చేయాలి, ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తుంటే, అండ్ పక్కనే నా బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా నా వాగుడు కట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐ యామ్ విత్ నో మేకప్ లుక్ హెయిర్ టైడ్ అప్ ఫర్ ద రివ్యూ. బేస్ కోసం మాయిశ్చరైజర్కి పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ ఆల్రెడీ అప్లై చేసుకున్నాను. దానిపైన ప్రైమర్ అప్లై చేశాను. ఈ ప్రైమర్ వచ్చేసి L'Oreal Base Magic, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రైమర్స్ ఐ హ్యావ్ యూజ్. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, సంథింగ్ అరౌండ్ 800 or 900 ఉంటుంది. సో అన్లెస్ ఇట్ ఇస్ అ స్పెషల్ అకేషన్. నేను ఇది పెళ్ళప్పుడు కొనుక్కున్నాను, ఇంకా ఉంది. మేబీ ఇంకొక 1 year ఉంది దీని షెల్ఫ్ లైఫ్, అందుకే వాడిద్దామని చెప్పి వాడుతున్నాను. అండ్ వీఆర్ సెట్ ఫర్ ద బేస్. ఇప్పుడు మనం మన ఫౌండేషన్కి వచ్చేద్దాం. దిస్ ఈజ్ హౌ ద ఫౌండేషన్ లుక్స్. కైండ్ ఆఫ్ గ్లాసే, అంత స్టడీ గ్లాస్ కాదు, నార్మల్ ప్యాకేజింగ్ అనమాట. అండ్ పంప్ ప్యాకేజింగ్ విత్ క్లియర్ టాప్. నా షేడ్ వచ్చి వాట్ ఈస్ దిస్, బేజ్ బామ్. సో పైన ఇక్కడ షేడ్ ఇచ్చారనమాట. దీనికి పంప్ ఇచ్చారు ప్రోడక్ట్ తీసుకోవడానికి. వీ హ్యావ్ టు జస్ట్ ప్రెస్ లైక్ దిస్. కన్సిస్టెన్సీ చూస్తే కొంచెం రన్నీ కన్సిస్టెన్సీ ఉంది. ఐ హోప్ ఐ డి నాట్ మెస్ విత్ ద షేడ్, ఎందుకంటే దీంట్లో షేడ్స్ తక్కువే ఉన్నాయి. సంథింగ్ అరౌండ్ 5 to 7 మాత్రమే ఉన్నాయి. దాంట్లో నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆన్లైన్లో ఫౌండేషన్ కొనేటప్పుడు ప్రతిసారి ఇదే ప్రాబ్లం అందరికీ. సో ఏం చేద్దామంటే దీన్ని ఒక సైడ్ బ్రష్తో ఇంకో సైడ్ స్పాంజ్ యూస్ చేద్దాం. సో అంటే కొన్ని ఫౌండేషన్ బ్రష్తో బాగా వస్తాయి, కొన్ని ఫౌండేషన్స్ బ్యూటీ బ్లెండర్తో బాగా వస్తాయి. అందుకని చెప్పి ఇలా ట్రై చేద్దాం. సో రైట్ సైడ్ అయితే ఇటు సైడ్ ఫస్ట్, రైట్ సైడ్ అయితే ఈ బ్రష్తో ట్రై చేస్తున్నా. సో నా మిర్రర్ కింద ఉంది. సో ఐమ్ జస్ట్ లుకింగ్ డౌన్ ఇన్ టు ద మిర్రర్. ఏమో తేడా కనిపిస్తుందా? నాకైతే తేడా కనిపించట్లేదు. 2 pumps తీసుకున్నాం కదా, 2 pumps తీసుకున్నా అంత తేడా ఏం తెలియట్లేదు. లెట్ మీ సీ. నో, అస్సలు ఏమైనా వేసినట్టు కూడా లేదు. సో ఐమ్ టేకింగ్ సమ్ మోర్ ప్రోడక్ట్. 3 pumps తీసుకున్నాను విత్ ద సేమ్ బ్రష్. అప్లై చేసి డాప్ 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 డాప్. I don't see any of the coverage at all. అసలు కవరేజ్ ఇస్తున్నట్టే అనిపించట్లేదు. జస్ట్ ఒక షైన్ ఇస్తుంది అంతే. బట్ కవరేజ్ అయితే I don't see any coverage. I still can see the spots I have, blemishes I have, acne scars I have. మేబీ బ్రష్తో ఇలా ఉందేమో. ఇటు సైడ్ బ్లెండర్తో ట్రై చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఏమైనా తేడా కనిపిస్తుందా ఎక్సెప్ట్ దట్ షైన్? నాకు ఇదేం తేడా కనిపించట్లేదు. బ్లెండర్తో ట్రై చేసిన తర్వాత చూద్దాం. దీన్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేస్తాను ఇప్పుడు, బ్లెండర్ వాడే ముందు. సో జస్ట్ డాట్ డాట్ డాట్, పెద్ద డాట్సే పెడుతున్నాను ఎందుకంటే కవరేజ్ పెద్దగా అనిపించట్లేదు నాకు. జస్ట్ డాబింగ్. ఇది డాంప్ స్పాంజ్. సో ఇది డ్రై స్పాంజ్ కాదు, డాంప్ చేసిన స్పాంజ్. వాటర్లో పెట్టి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి యూస్ చేస్తున్నాను. మోస్ట్లీ బ్యూటీ బ్లెండర్స్ అలాగే యూస్ చేయాలి మనం. నో, ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. దీన్ని మళ్ళీ లేయర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇట్స్ సమ్ మోర్ ప్రోడక్ట్. A little disappointing to be honest. So 2 layers వేసిన తర్వాత కూడా కవరేజ్ ఇంతే ఉంది.
So before I talk much about this, let me complete my whole makeup and give you the review. But ఒకటి ఏంటంటే ఇటు సైడ్ కొంచెం స్ట్రీకీ ఉంది, ఇటు సైడ్ చాలా న్యాచురల్ ఫినిష్ ఉంది. సో ఇటు సైడ్ కూడా ఆ స్ట్రీకీనెస్ పోవడానికి బ్లెండర్తో డాప్ చిప్ చేస్తున్నాను. అంటే బ్రష్ స్ట్రోక్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ టు గో విత్ ద బ్లెండర్ ఫర్ దిస్ ఫౌండేషన్. మీకు కెమెరాలో అంత తేడా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఫోన్లో షూట్ చేస్తాను కదా. మామూలు డిఎస్ఎల్ఆర్ కైండ్ ఆఫ్ కెమెరాస్ అయితే మనకు డిఫరెన్స్ తెలిసేది. బట్ హవెవర్ కవరేజ్ అయితే మాత్రం వెరీ షియర్ కవరేజ్, అసలు నో కవరేజ్ అనే చెప్పాలేమో. ఓకే, దీని గురించి క్లియర్గా మాట్లాడుకునే ముందు లెట్ మీ కంప్లీట్ మై హోల్ ఫేస్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. సో ఐఎమ్ బ్యాక్. రివ్యూలోకి వెళ్ళే ముందు నేను వాడిన ప్రోడక్ట్స్ ఒక్కసారి చెప్పేస్తాను ఫాస్ట్గా. సో మన ఫౌండేషన్ పైన కాంపాక్ట్ వేసుకున్నాను ఫ్రమ్ ది బ్రాండ్ లాక్మే. ఇది వాళ్ళ సన్ ఎక్స్పర్ట్ SPF 40 అల్ట్రా మ్యాట్ కాంపాక్ట్. అండ్ లిప్స్టిక్ వచ్చేసి కలర్ బార్ లిప్స్టిక్ వాడుతున్నాను. ఇది వచ్చి బేర్ 58BR. అండ్ ఐస్కి ఫేసెస్ కెనడా మ్యాగ్నటైజ్ ఐస్ కాజల్ వాడాను. అండ్ స్టేక్ వర్క్కి గ్రీన్ కలర్ ఐ లైనర్ వాడాను. సో దీస్ వర్ ఆల్ వాట్ ఐ యూస్ టు కంప్లీట్ ద లుక్. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మన ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో చూసినట్టయితే ప్యాకేజింగ్ ఇది గ్లాస్ కైండ్ ఆఫ్ బాటిల్ ఇచ్చారు. అండ్ దీనికి అవుటర్ ప్యాకేజింగ్ ఏం లేదు. వెన్ యూ ఆర్డర్ దిస్ ఫ్రమ్ purple.com, ఇది ఓన్లీ పర్పుల్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకే వెబ్సైట్లో దొరకదు. ఎక్స్క్లూజివ్ పర్పుల్ ప్రోడక్ట్స్ అనమాట స్టేక్ వర్కీ అనేది. సో మీరు ఆర్డర్ చేసినప్పుడు దీనిపైన బబుల్ ర్యాప్ చేసి పంపిస్తారు, కానీ దీనికి సపరేట్ ప్యాకేజింగ్ అయితే ఏం లేదు. అండ్ ఇది పంప్ కైండ్ ఆఫ్ బాటిల్. అండ్ వీటి షేడ్ రేంజ్ వచ్చి సంథింగ్ అరౌండ్ 5 to 7 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 165 రూపీస్ MRP, బట్ నాకు 140 రూపీస్కి వచ్చింది. నేను దాని తర్వాత ఒకసారి చెక్ చేసినప్పుడు 120 రూపీస్ ఉంది. సో 165 ఇస్ మ్యాక్సిమం అనమాట దీనికి. ఇంకా దీని రివ్యూ విషయానికి వస్తే ద కన్సిస్టెన్సీ ఇస్ లిక్విడీ యాజ్ ఐ హావ్ ఆల్రెడీ షోన్ యూ. అండ్ కవరేజ్ మోస్ట్లీ మనం ఫౌండేషన్స్ వాడేది కవరేజ్ కోసం. కవరేజ్ అయితే అంత గొప్పగా లేదని చెప్పాలి. వెరీ లైట్ కవరేజ్, ఆల్మోస్ట్ నో కవరేజ్ అనే చెప్పొచ్చు. దీన్ని మనం వేసుకున్నప్పుడు బేస్ అయితే బాగానే ఇస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ప్రైమర్ ఐ యూస్డ్, బట్ ఏంటంటే బేస్ బాగానే ఉంటుంది. బట్ దిస్ విల్ నాట్ కవర్ ద పింపుల్ మార్క్స్ ఆర్ యాక్నే మార్క్స్ యూ హ్యావ్. వాటిని మాత్రం మాత్రం కవర్ చేయదు. పీపుల్ కెన్ స్టిల్ సీ దట్ యాక్నే అండ్ పింపుల్ మార్క్స్ మీకు ఏవైనా ఉంటే. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ విషయానికి వస్తే వెరీ స్లైట్ కవరేజ్, దానికి కూడా ఆ పిగ్మెంటేషన్ని కూడా అంత ఎక్కువగా కవర్ చేయదు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని బ్రష్తో కన్నా బ్లెండర్తో వాడడం బెటర్, ఎందుకంటే బ్రష్తో అంత మంచి ఫినిష్ ఇవ్వట్లేదు, బట్ బ్లెండర్తో మాత్రం సెకండ్ స్కిన్ లాగా అనిపిస్తుంది. నా ఉద్దేశంలో దీన్ని పార్టీ వేర్కి అయితే యూస్ చేయలేం, బికాస్ అసలు కవరేజ్ ఇవ్వట్లేదు. బట్ డైలీ వేర్కి లైక్ కాలేజెస్కి ఆఫీసెస్కి వేసుకెళ్ళచ్చు, బట్ నాట్ సజెస్టబుల్ ఫర్ పార్టీ వేర్ యాట్ ఆల్. అండ్ దీని స్టేయింగ్ పవర్ కూడా అంత లాంగ్ లాస్టింగ్ ఏం కాదు, హార్డ్లీ ఒక 4 to 5 hours ఉంటుంది. అంటే అది కూడా చాలా ఎక్కువ చెప్పాలంటే. సో ఓవరాల్గా అయితే ఇది పార్టీ వేర్కి నాట్ సజెస్టబుల్. డైలీ వేర్కి ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ లైక్స్ నో మేకప్ లుక్, అలాంటి లుక్స్కి దీన్ని వాడుకోవచ్చు. బట్ ఐ థింక్ దీనికన్నా వీళ్ళ స్టేక్ వర్క్కి కన్సీలర్ డస్ ఎ బెటర్ జాబ్ అనిపించింది. మీరు నా 4 ప్రోడక్ట్స్ మేకప్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. నేను దాంట్లో చెప్పాను స్టేక్ వర్కీ కన్సీలర్ గురించి. దాన్ని నేను పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ రెండిట్లో కానీ లీవ్ చేస్తాను. డూ చెక్ దట్ అవుట్. ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఎందుకంటే దాని కవరేజ్ కొంచెం బెటర్గా ఉంది దీనికన్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మేకప్ ఎంతూజియాస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వరు. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు